నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అరుణ కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కర్నూలు నగరంలోని సి క్యాంపస్ సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ జన్మదినం అని పురస్కరించుకొని బర్త్డే కేక్ను కట్ చేశారు అనంతరం జబర్దస్త్ కళాకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావటం జరిగిందన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండలుగా నిలుస్తున్నామని తెలిపారు చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు కర్నూలుకు వచ్చిన కొత్తలో జిల్లాలో ఫ్యాక్షన్ ఉధృతంగా ఉండేదని అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని అటువంటి వారిని అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు కులం మతాలకు అతీతంగా 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు చేస్తూ అందరి చేత ఆదరింపబడుతున్నామని ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యనే ఉంటామని ఆయన తెలిపారు ప్రజలు కూడా తమ ఆదరాభిమానాలు మా మీద ఉంచితే కర్నూలు అభివృద్ధికి మరింత కృషి చేయటానికి వీలవుతుందని టీజీ వెంకటేష్ తెలిపారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ స్కిట్లు ప్రజలను ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారుడు చిత్రం శ్రీను అదిరే అభి వినోదిని షేకింగ్ శేషు తదితరులు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్జా రామకృష్ణ మహ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన మిత్రులు అలాగే ఓబులయ్య విద్య కార్యవర్గము వారు కళాక్షేత్ర మెంబర్లు దీన్ని చక్కని పరిపాలన చేస్తున్న వారందరికీ 74లో ఇక్కడ వచ్చాను దేశంలో ఒక పెద్ద పేపర్ మిల్ కట్టేకి ఫ్యామిలీ తరఫున కర్నూలుకి వచ్చాను అంటే 50 సంవత్సరాలు అవుతున్నది కర్నూలుకి వచ్చి నేనున్నప్పుడు మీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రలో ఎవరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండేవాళ్ళు కాదు వాళ్ళందరూ మా ముందో మాతో చాలా పారిశ్రామికవేత్తలు మా అడ్వైతోనూ మేము ఇచ్చిన అప్పులతోనూ లేకపోతే మా సహకారంతోనూ రాష్ట్రం నుండి పెద్ద పారిశ్రామికవేత్తలంతా మీకు కనపడుతుంటారు మరి ఇక్కడే నేను ఎందుకు ఉండిపోయినా కర్నూలు మీద ఉండే ప్రేమ అందరు ఇక్కడ మీరు చూసే ఉంటారు కర్నూలు ఉండే ఫ్రాక్షన్ లీడర్లు కానీ మామూలు లీడర్లు కానీ అందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవటం విజయవాడలో కట్టుకోవటం అక్కడ వలస వెళ్ళిపోవటం కామన్గా జరుగుతాం కానీ నేను ఇక్కడే మీతోనే గత 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను అది మర్చిపోవద్దని తెలియదు మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు ఫ్రాక్షన్ లీడర్స్తో పోరాటం తీవ్రవాదులతో పోరాటం మరి ఎన్నో పోరాటాలు అన్నీ సక్సెస్ఫుల్ స్టోరీగానే నడిచింది ఎంత ఫ్రాక్షన్ లీడర్ అయినా ఎంత పెద్దవాడైనా ఖబర్దార్ అని చెప్తూ మన ప్రజల్ని కాపాడుకునే దాంట్లో ఎప్పుడూ ముందుంటున్నానని తెలియజేస్తున్నాను మరి ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ ఫుట్బాల్ అప్పుడు తెలంగాణలో మనకు ఉన్నది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాను ప్రెసిడెంట్గా ఉన్నాను స్టేట్ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు మరి 20 సంవత్సరాలు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను చాలా పరిశ్రమలు నెలకొల్పాం లాభసాటిగా కొన్ని నడిచాయి కొన్ని నడవలేదు కానీ మీ అందరి మనల్ని మాత్రం తీసుకుంటూనే ఉన్నాను నేను అందరికీ కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు దేవాలయాలు కానీ చర్చిలు కానీ దర్గాలు కానీ ఏవి కానీ ఈద్గాలు కానీ అన్నీ నేను షాదీఖానాలు కానీ మతాలకు కులాలకు అతీతంగా నేను సేవ చేస్తున్నాను మిమ్మల్ని కోరేది కూడా అదే నన్ను విభజించద్దండి నేను మీ అందరినీ ఆ దృష్టితో చూడలేదు అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజీ వెంకటేష్ ఉన్నారు ఈరోజు కోడ్ ఉన్న ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జంటకు దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను అలాగే మరొక
కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఫ్యాక్టరీలో స్మోక్ చేయనివాడు, మా ఎంప్లాయీస్ అంతా 3000 మంది స్మోక్ చేయనివాడు, తాగనివాడు వంటి డిక్లరేషన్ ఇస్తే 1500 రూపాయలు నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలు ఉండి ఉండకపోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కూరుకునేదానికి ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాలులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య మహాసభతో పాటు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేకును టీజీ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణతో కలిసి కట్ చేశారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని భారీ పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం టీజీ వెంకటేష్ కార్యాలయంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి శాలువ కప్పి సత్కరించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తలవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్యవైశ్య మహాసభను ముందుకు తీసుకువెళ్తున్నామని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య మహాసభ ద్వితీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాలులో ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా మహాసభకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గ్రామస్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సమావేశంలో చర్చించారు. ఆర్యవైశ్య మహాసభ జీవితకాల సభ్యత్వాన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు తీసుకునేలా చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్యవైశ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలో ఆర్యవైశ్యుల సంఖ్య బలాన్ని చూపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వాలపై ఆర్యవైశ్యులకు సంబంధించిన డిమాండ్లను ముందుకు తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి అన్ని జిల్లా శాఖలు మరింత చురుగ్గా పనిచేసేలా ముందుకు సాగాలని సూచించారు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆర్యవైశ్య మహాసభ సమావేశానికి వచ్చినప్పుడు ఆర్యవైశ్యులుగా మాత్రమే పరిగణింపబడతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా ఆర్యవైశ్యులకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి జిల్లా శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుని వారికి ప్రోత్సాహక బహుమతులను అందచేయనున్నట్లు సమావేశంలో తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ ముందుకు సాగుతుందని, ఆయనకు మంచి పేరు తెచ్చే విధంగా ఆర్యవైశ్య మహాసభలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎంతో ఉన్నతాశయంతో టీజీ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభలు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. అంటే ఎవరు ఎక్కువ చేయాలి చేస్తారంటే దీని గురించే చేయరు, ఆర్యవైశ్యులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తానని చెప్పి నేను మీ అందరూ కూడా అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలు జిల్లాల్లో మండలాల్లో చేయండి, ఆర్యవైశ్యుల పేద ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఆ సమావేశానికి ఆటన్న ఆర్యవైశ్య మహాసభ పేరు మీదే మీకు మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులు కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కూడా ప్రతి ఒక్క అధ్యక్షులు ఇంకా కొన్ని జిల్లా అధ్యక్షులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కొన్ని జిల్లాలు 4-5 జిల్లాలు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నారు. మీ అందరి సహకారంతో మరి మీరు కూడా ముందు కదిలి వాళ్ళ రాజకీయాల్లోకి ఎంత ఫాస్ట్గా మనవాళ్ళు వచ్చారో ఆర్యవైశ్య సంఘానికి కూడా అదే ఆశయంతో అదే స్పీడ్గా ముందుకు రావని చెప్పి నేను మనం చెప్తున్నాను. ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే మన సంఘానికి కూడా మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఆర్యవైశ్యులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో కూడా మనకు కూడా తెలుస్తుంది. సభ్యత్వం విలువ కూడా చాలామంది తెలవదు. సభ్యత్వం తీసుకుంటే మనం కూడా ఎవరినైనా ఏ ప్రభుత్వాన్నైనా డిమాండ్ చేసి మాకు ఈ కోరిక కావాలి, ఈ సమస్య చేయాలి అని అడగడానికి కూడా సరిపోతాం మనం. కావున జిల్లా అధ్యక్షులు మనం ఒకటే, ప్రతి ఒక్క అధ్యక్షులు కూడా ఈ సభ్యత్వం యొక్క రసీదు పుస్తకాలు తీసుకుని అతి త్వరగా సభ్యత్వ రసీదు రాయించి మహాసభకి అప్పచెప్పాలని చెప్పి కూడా మీ అందరూ మనం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నగరంలోని గీతా ప్రచార ధామంలో జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ కోరారు. ప్రతి నెల 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గీతా ప్రచార ధర్మంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయటమే ధ్యేయంగా 47 సంవత్సరాల క్రితం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గీతా ప్రచార సంఘం ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కర్నూలుకు రప్పించి వారి చేత ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న గీతా ప్రచార ధామంలో ప్రతి నెల 2 ఏకాదశిల రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 9:30 నుండి సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమం అనంతరం మహాప్రసాద వితరణ అవుతుందని తెలిపారు. కర్నూలులో మేము గీతా ప్రచార సంఘము అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ఇప్పటికి 47 సంవత్సరాలు పూర్తయినది. దాని ముఖ్య ఉద్దేశం అంటే భగవద్గీతను ప్రచారం చేయాలనే ఉద్దేశం మాది. ఆ కార్యక్రమం గీతా ప్రచార ధామ్ అంటే ఒకటి చక్కగా నిర్మించాము. ఎన్ఆర్పేటలో నరసింహరావుపేటలో శంకల్బాగ్ దగ్గర శ్రీ శనేశ్వర స్వామి గుడి పక్కనే గీతా ప్రచార ధామం అనేది ఒక బిల్డింగ్ కడుతున్నాము. అక్కడ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా భక్తులు వచ్చి దాంట్లో పాల్గొని వారికి కూడా వచ్చిన ఉదయం పూట కార్యక్రమం 9:00 స్టార్ట్ అయ్యి 9:30 నుంచి 12 గంటలకు పారాయణ కంప్లీట్గా 700 శ్లోకాలు ఎంతో చక్కగా నిదానంగా దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం అందరూ పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా మేము శ్లోక పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తున్నాము.
వారు దాన్ని పఠించే కావాలంటే పుస్తకాలు తీసుకుపోవచ్చును, ఇంట్లో కూడా చదువుకోవచ్చును. అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇవన్నీ దీంట్లో పాల్గొని మీరు అందరూ కృష్ణ పరమాత్మకు వారి యొక్క కృపకు పాత్రలై భగవద్గీత అనేటువంటిది ఏమీ అని మీకు చదువుతుంటేనే మీకు ఆ యొక్క ఆనందం తెలుస్తుంది. తర్వాత అప్పుడప్పుడు మేము ప్రవచనాలు పెడుతుంటాము కాబట్టి కార్యక్రమం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. కర్నూలు నగరంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కే దక్కుతుందని 24వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 24వ వార్డులకు సంబంధించిన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, రవికుమార్, గణేష్ కుమార్, యూనిస్ బాషా, ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, నాగరాజు, అరుణ్, హరి, తిమ్మన్న, ప్రతాప్, మద్దిలేటి, సురేష్, నరేష్, శివ, ప్రకాష్, నాగయ్య, కిరణ్, దాదావలి, లంక, కోటేష్, సత్య, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీబీ కుటుంబం దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. కర్నూలు నగరం ఏమాత్రం అభివృద్ధి చెందిందన్నా అది టీజీ వెంకటేష్ నాయకత్వంలోనేనని వారు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఈ మేరకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను వారు పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఉండే భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేయటంతో పాటు ఇతరులు ఈవీఎంల స్ట్రాంగ్ రూములున్న రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్లలో స్ట్రాంగ్ రూముల లైవ్ ఫీడ్ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నిరంతరం సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ బ్లాక్ కుడివైపు ఉన్న సర్కిల్ వద్ద ఉన్న కొండ ప్రాంతం కింద కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీరు, భోజన సదుపాయాలతో లోటుపాట్లు ఏవైనా ఉన్నాయా అని భద్రతా సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఔటింగ్ రోజున కల్పించాల్సిన భద్రత, పార్కింగ్ అరేంజ్మెంట్ గురించి ఎస్పీతో కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై వారు చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కలిశారు. చంద్రబాబును కలిసి ఎన్నికల పోలింగ్ గురించి చర్చించినట్లు టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేసినట్లు చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టబోతోందని చంద్రబాబు నాయుడు చెప్పారని టీజీ భరత్ తెలియజేశారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.